ఐపీఎల్ 2025లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 12వ తేదీన లక్నో వేదికగా ఎల్ఎస్జీ మరియు జీటీ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లకైతే రెండు జట్లు కూడా చాలా మంచి ఫామ్తో వస్తున్నాయి. మెయిన్లీ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే గుజరాత్ టీం టాప్లో ఉంది, 8 పాయింట్లతో ఉన్నారు. వేరాజ్ లక్నో టీం చూసుకుంటే 6 పాయింట్స్తో 5వ స్థానంలో ఉన్నారు. సో దీంతో ఈ మ్యాచ్లో కనుక లక్నో టీం గెలిస్తే వాళ్ళకైతే టాప్ 4లోకి వెళ్ళేందుకు ఛాన్స్ ఉంటుంది. వేరాజ్ గుజరాత్ టీం గెలిస్తే వాళ్ళ ఫస్ట్ పొజిషన్ మరింత స్ట్రెంథన్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు గుజరాత్ టీం అన్స్టాపబుల్ మోడ్లో ఉంది, వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు. మరి ఈ మ్యాచ్లో లక్నో టీం వాళ్ళ జోరుకు బ్రేక్ వేయగలదా? సో ప్రీవియస్గా రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే గుజరాత్ వాళ్ళదే డామినేషన్. మొత్తం 5 మ్యాచ్లు ఆడితే లక్నో వాళ్ళు ఒకటే గెలిచారు, గుజరాత్ టీం 4 గెలిచిందే. బట్ లక్నో వాళ్ళకి ఓన్లీ పాజిటివ్ ఏంటంటే వాళ్ళు గెలిచిన ఒక్క మ్యాచ్ లాస్ట్ ఇయరే గెలిచారు. సో చివరికి రెండు జట్ల మధ్య గత ఏడాది ఈ గ్రౌండ్లోనే మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో లక్నో టీం 33 పరుగుల తేడాతో కంఫర్టబుల్గా గుజరాత్ టీం ఓడించారు. దీంతో ఖచ్చితంగా లక్నో టీంకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. మెయిన్లీ ప్రజెంట్ రెండు జట్ల టెంప్లెట్ చూసుకుంటే కాస్త ఒకేలా కనిపిస్తుంది. అంటే రెండు జట్లు కూడా ఎక్కువగా బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్న టీమ్స్. సో దీంతో మ్యాచ్లో అయితే మీ రెండు జట్ల మధ్య మంచి నెక్ టు నెక్ కాంపిటీషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ఏకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మరి అంత హై స్కోరింగ్ వెన్యూ అయితే కాదు. మెయిన్లీ గ్రౌండ్లో ఉండే పిచ్చెస్ న్యాచురల్గానే స్లోగా ఉంటాయి. పైగా గ్రౌండ్ యొక్క డైమెన్షన్స్ చూసుకున్న బౌండరీ సైజెస్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. సో ఈ గ్రౌండ్లో అయితే భారీ స్కోర్స్ రావడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఆడ చూసుకుంటే మాత్రం ఫస్ట్ 2 మ్యాచెస్లో చాలా వరకు డీసెంట్ స్కోర్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం ముంబై మీద 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టింది. సో లక్నో వికెట్ అయితే మరీ లాస్ట్ ఇయర్స్లో అంత స్లోగా లేదు, కొంతవరకు బ్యాటింగ్ అనుకూలిస్తుంది. పై ఈ మ్యాచ్లో చూసుకుంటే రెండు జట్లలో కూడా మంచి హెవీ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు. దీంతో 180 స్కోర్ని అయితే మనం పార్ స్కోర్గా భావించవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ గ్రౌండ్లో పేస్ వేరియేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఏ బౌలర్స్ అయితే ఎక్కువగా పేస్ ఆఫ్ చేసి బౌలింగ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో చూసాం హార్దిక్ పాండ్యా లాంటి బౌలర్ 5 వికెట్లు తీసుకున్నాడు. సో క్లియర్లీ పిచ్ మీద అయితే బోత్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ ఇద్దరికి కూడా మంచి హెల్ప్ అయితే ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 15 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 15 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 7 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 రన్స్గా ఉంది. సో స్టాట్స్ బట్టి చూసుకుంటే క్లియర్లీ బ్యాట్ అండ్ బాల్ మధ్య ఈక్వల్ కాంపిటీషన్ ఉన్నట్టు కనిపిస్తుంది. మెయిన్లీ టాస్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు, ఎందుకంటే ఓవరాల్ రికార్డ్ చూసుకున్న క్లోజ్గా ఉంది. అలాగే ఆడ జరిగిన 2 మ్యాచ్లు కూడా ఒక మ్యాచ్లో చేసిన టీం గెలిచింది, మరో మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. సో దీంతో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న టీంకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పలేం. ముందు బ్యాటింగ్ చేసిన టీం ఒక 180 to 190 రన్స్ కొట్టగలిగితే ఖచ్చితంగా గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం కనుక ఒక బ్లాక్ సాల్ వికెట్ ఆడితే ముందుగా బ్యాటింగ్ చేయడమే బెటర్. సో ఈ మ్యాచ్లో టాస్ అనేది మరీ అంత ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయకపోవచ్చు. ఇక ఎకనా గ్రౌండ్లో చూసుకుంటే లక్నో టీంకి అయితే చాలా వరకు మంచి డీసెంట్ రికార్డే ఉంది. వాళ్ళకి ఆల్మోస్ట్ 55 విన్ పర్సెంటేజ్ ఉంది. అండ్ ఆల్సో ముందు చెప్పినట్టు రీసెంట్గా ఈ గ్రౌండ్లో వాళ్ళు గుజరాత్ టీంని డిఫీట్ చేశారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో రెండు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచ్లో ఒకటి వాళ్ళు గెలిచారు, ఒకటి వీళ్ళు గెలిచారు. దీంతో ఈ మ్యాచ్లో ఫలానా టీంకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పలేం. బట్ లక్నో టీంకి హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ ప్లేయర్స్ కొంతమంది గ్రౌండ్లో చాలా మ్యాచెస్ ఆడారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. బట్ ఏమో ప్రజెంట్ ఫామ్ చూసుకున్న పాస్ట్ రికార్డ్స్ చూసుకుని అన్ని కూడా గుజరాత్ టీంకి అనుకూలంగా ఉన్నాయి. దీంతో అయితే ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఒక క్లోజ్ కాంటెస్ట్ అయితే చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే లక్నో టీంకి ఉన్న అతిపెద్ద బలం వాళ్ళ టాప్ ఆర్డర్. ఏడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్ ముగ్గురు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ ప్రతి మ్యాచ్లో ముగ్గురు ఇద్దరు ఆడేస్తున్నారు. సో వీళ్ళు కనుక మరోసారి ఫైర్ అయితే లక్నో టీంకి ఈజీగా భారీ స్కోర్ వస్తుంది. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం ముగ్గురు కూడా ఫైర్ అయ్యారు. దీంతో టీం కోల్కతా టీం అయితే 238 రన్స్ కొట్టారు. సో మరోసారి అయితే లక్నో టీం యొక్క బ్యాటింగ్ హోప్స్ అన్ని వాళ్ళ టాప్ ఆర్డర్ మీద ఉంటాయి. అయితే మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఇంకంత సెటిల్ అయినట్టు కనిపించట్లేదు. పంత్, మిల్లర్ మరియు బదోని తమ రేంజ్ బ్యాటింగ్ అయితే ఇంకా చేయట్లేదు. ఎస్పెషల్లీ పంత్ అయితే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. బట్ ఎనిమిది లాస్ట్ టైం గుజరాత్ టీం మీద అన్నప్పుడు చాలా మంచి నాక్ ఆడాడు. దీంతో ఈ మ్యాచ్లో మనమైతే పంత్ దగ్గర నుండి ఒక కంబ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే మిడిల్ ఆర్డర్లో మిగతా ప్లేయర్స్ కూడా బాగా ఆడితే మరోసారి లక్నో టీంకి అయితే భారీ స్కోర్ ఖాయం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మ్యాచ్ కోసం అయితే లక్నో టీంకి ఒక పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంది. అదేంటంటే మ్యాచ్ కోసం మయాంక్ యాదవ్ అందుబాటులోకి రావచ్చు. సో ప్రీవియస్గా చూసుకుంటే కొన్ని రిపోర్ట్స్లో ఏప్రిల్ 11న మయాంక్ యాదవ్ టీంతో చేరతాడని చెప్పి అప్డేట్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ హెడ్ కోచ్ జస్టిన్ లాంగరే చెప్పారు అతను క్లోజ్ టు ఫుల్ ఫిట్నెస్ అని చెప్పి. సో దీంతో మేబీ మ్యాచ్లో మయాంక్ యాదవ్ ఆడేందుకు ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ అతను కనుక వస్తే వాళ్ళ బౌలింగ్ చాలా వరకు స్ట్రెంథన్ అవుతుంది. సో ఇప్పటికే షార్దుల్ ఠాకూర్, అవేష్ ఖాన్ మరియు దిగ్వేష్ రాథీ లాంటి వాళ్ళు బాగా రాణిస్తున్నారు. ఎస్పెషల్లీ దిగ్వేష్ అయితే ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో షార్దుల్ ఠాకూర్ చూసుకుని చాలా మంచిగా వేస్తున్నాడు. దీంతో తోడు మయాంక్ యాదవ్ కూడా వస్తే వాళ్ళ బౌలింగ్ ఇంకా బాగా స్ట్రాంగ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే టీంకి బిష్నే మరియు ఆకాశ్దీప్ ఇద్దరే కాస్త ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. మెయిన్లీ బిష్నే చూసుకుంటే అక్కడ కూడా ఫామ్లో ఉన్నట్టు కనిపించట్లేదు. బట్ 5 బౌలింగ్ ఆప్షన్స్ని కెప్టెన్ రిషబ్ పంత్ జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాడు. మెయిన్లీ దిగ్వేష్ రాథీని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. దీంతో మరోసారి లక్నో టీం 5 బౌలింగ్ ఆప్షన్స్తోనే వెళ్తుంది. బట్ మయాంక్ యాదవ్ అందుబాటులోకి వస్తే మాత్రం అతను ఆకాశ్దీప్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా బ్యాటింగ్ విషయంలో సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ. అంటే ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్న టీం. ఇన్ఫాక్ట్ వాళ్ళకైతే సాయి సుదర్శన్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. సో మరోసారి అయితే ట్రికీ వికెట్ మీద అతను గుజరాత్ టీంకి చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్గా మారుతాడు.
అలాగే శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ ఇద్దరు కూడా కొంతవరకు మంచి ఫామ్లోనే ఉన్నారు. దీంతో ముగ్గురు ఎవరో ఒక ఇద్దరు బాగా అన్నా సరే అది గుజరాత్ టీంకి చాలా ప్లస్ అవుతుంది. ఇన్ఫాక్ట్ లక్నోతో పోల్చుకుంటే వీళ్ళు మిడిల్ ఆర్డర్ కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. రూదర్ఫర్డ్ లాంటి వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. అలాగే సుందర్ మరియు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా క్యామియోస్ అయితే ఆడుతున్నారు. సో లక్నో మిడిల్ ఆర్డర్తో పోల్చుకుంటే గుజరాత్ మిడిల్ ఆర్డర్ దగ్గర నుండి అయితే కొన్ని రన్స్ వస్తున్నాయి. ఈవెన్ బౌలింగ్లో చూసుకున్నా సరే లక్నో కంటే గుజరాత్ వాళ్ళే పటిష్టంగా కనిపిస్తున్నారు. మళ్ళీ డిఎస్పీ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ మరి ఆర్ సాయి కిషోర్ ఈ కాంబినేషన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా రాణిస్తుంది. ఒకరు పవర్ ప్లే అదరగొడుతున్నారు, ఇంకా ఇద్దరేమో మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక వీళ్ళతో కూడా లాస్ట్ మ్యాచ్లో రషీద్ ఖాన్ లాంటి కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. అలాగే యంగ్స్టర్స్ హర్షద్ ఖాన్ మరియు కుల్వంత్ కేజ్రీలో కూడా బాగానే బౌలింగ్ చేశారు. సో టు బి ఫ్రాంక్ బౌలింగ్ పరంగా చూసుకుంటే లక్నో టీం కంటే గుజరాత్ వాళ్ళదే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళకి రబాడ్ అందుబాటులో లేకపోయినా సరే అద్భుతంగా రాణిస్తున్నారు. మళ్ళీ సుందర్ని మళ్ళీ తిరిగి ప్లేయింగ్ లోకి తీసుకురావచ్చు, ఎందుకంటే లక్నో టీంలో చాలామంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో సాయి కిషోర్ కంటే సుందరే కాస్త ఇంపార్టెంట్గా మారేందుకు అవకాశాలు ఉంటాయి. పైగా ముందు చెప్పినట్టు ఈ పిచ్ కాస్త స్లోయిష్గా ఉంటుంది కాబట్టి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్తే బెటర్. సో ఈ మ్యాచ్లో అయితే మేబీ గుజరాత్ టీం హర్షద్ ఖాన్, కుల్వంత్ కేజ్రీవాల్ ఇద్దరిలో ఒకరిని ఆడించేందుకు అవకాశాలు ఉంటాయి. లేదు రెండు స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ సరిపోతాయి అనుకుంటే సేమ్ ప్లేయింగ్లో అంతా వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ప్రీవియస్గా తలపాటి బ్యాటిల్స్ అయితే ఎక్కువగా లేవు. గతంలో రెండు జట్ల ప్లేయర్స్ మధ్య ఎక్కువసార్లు ఫేస్ ఆఫ్ జరగలేదు. బట్ ఈ మ్యాచ్లో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మెయిన్లీ పవర్ ప్లేలో మిచెల్ మార్ష్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. సో ప్రీవియస్గా ఇద్దరు ఐపీఎల్ ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే తలపడ్డారు. బట్ ప్రజెంట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఒక ఫైరీ బ్యాటిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకున్న G2 ఓపెనర్స్కి మరియు షార్దుల్ ధాకర్కి మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ షార్దుల్ గిల్ను 2 times అవుట్ చేశాడు. బట్ సుదర్శన్ చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు 2 innings ఒకసారి కూడా అవుట్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్లో షార్దుల్ ఠాకూర్ G2 ఓపెనర్స్ను ఎలా కట్టడి చేస్తాడనేది మ్యాచ్ యొక్క టోన్ డిసైడ్ చేస్తుంది. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్ నికోలస్ పురాన్ వర్సెస్ ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు కూడా ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. బట్ ప్రీవియస్గా చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ కాంపిటీషన్ జరగలేదు. బట్ వీళ్ళు తలపడ్డ 3 innings కూడా ప్రసిద్ధి కృష్ణ అయితే పురాన్ని చాలా కామ్గా ఉంచాడు. 11 balls వేసి 3 పరుగులు మాత్రం ఇచ్చాడు, కానీ అవుట్ అయితే చేయలేకపోయాడు. సో దీంతో మరోసారి ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక వీటితో పాటు మనం జాస్ బట్లర్ మరియు ఆవేష్ ఖాన్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ అయితే చూడొచ్చు. మెయిన్లీ ప్రీవియస్గా ఇద్దరి మధ్య చాలా నెక్ టు నెక్ బ్యాటిల్ జరిగింది. జాస్ బట్లర్ ఏమో ఆవేష్ ఖాన్ అటాక్ చేస్తూనే ఉన్నాడు, 186 స్ట్రైక్ రేట్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం 6 innings 3 సార్లు అవుట్ అయిపోయాడు, అంటే యావరేజ్ 14.3 ఉంది. దీంతో ఖచ్చితంగా మనం అయితే వీళ్ళిద్దరి మధ్య మరోసారి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడొచ్చు. ఇక చివరిగా మిడిల్ ఓవర్స్లో పంత్ మరియు రషీద్ ఖాన్ మధ్య కూడా ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. మళ్ళీ ప్రీవియస్గా రషీద్ ఖాన్ పంత్ను కొంతవరకు కామ్గా ఉంచాడు. 15 innings 3 సార్లు అవుట్ చేసినప్పటికీ ఆ స్ట్రైక్ రేట్ మాత్రం 110 ఉంది. సో తమ ప్రైమ్ ఫామ్ కోసం స్ట్రగుల్ అవుతున్న ఇద్దరు స్టార్ ప్లేయర్స్ మధ్య కూడా మనం అయితే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూడొచ్చు. ఎనీవే ఈ మ్యాచ్లో చూసుకుంటే కొంతవరకు జీడీ టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. లక్నోతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ బౌలింగ్ బాగుంది, అలాగే బ్యాటింగ్లో కూడా కాస్త స్టెబిలిటీ కనిపిస్తుంది. బట్ లక్నో టాప్ ఆర్డర్లోని పవర్ హిట్టర్స్ రెచ్చిపోతే మాత్రం జీడీ టీంకి కష్టాలు తప్పవు. అయితే జరగాలంటే జీడీ టీంలోని ఇన్ఫామ్ బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేయాలి. చూడాలి మరి లక్నో పవర్ హిట్టర్స్ ఈ మ్యాచ్లో జీటీ ఇన్ఫామ్ బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేసి మ్యాచ్ ఏమైనా గెలుస్తారా లేదా అనేది.